నల్గొండ జిల్లాను మళ్లీ ఫ్లోరైడ్ కలవరపెడుతోంది. భూగర్భ జలాల్లో మోతాదుకు మించి ఫ్లోరైడ్ అవశేషాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇంటింటి సర్వే నిర్వహించి ప్రజల నుంచి నమూనాలను సేకరిస్తున్నారు. ఫ్లోరైడ్ కలవరంతో జిల్లావాసులు మళ్లీ భయాందోళనకు గురవుతున్నారు. ఫ్లోరోసిస్ ను నామమాత్రంగా కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. నల్గొండ జిల్లా అనగానే మొదటగా గుర్తొచ్చేది ఫ్లోరైడ్. అయితే కొన్నేళ్లుగా ఈ మాటను నీలగిరి వాసులు పూర్తిగా మర్చిపోయారు. 2 ఏళ్ల క్రితం జిల్లాను ఫ్లోరైడ్ రహితంగా ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల మిషన్ భగీరథ అధికారులు నీటిలో ఫ్లోరిన్ అవశేషాలు సాధారణ కంటే అధికంగా ఉన్నట్లు గుర్తించారు. బోరుబావుల నుంచి నమూనాలు సేకరించి పరీక్షించగా సాధారణ పరిమాణం కంటే అధికంగా ఫ్లోరిన్ అవశేషాలున్నట్లు వెల్లడించారు. సాధారణంగా నీటిలో 1.5 ppm ఫ్లోరైడ్ ఉంటే ఆ నీరు తాగేందుకు ఉపయోగకరం. కానీ భూగర్భ జలాల్లో 2 ppm నుంచి 5 ppm వరకు ఫ్లోరిన్ ఉన్నట్లు తెలుస్తోంది. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం జియాలజీ విభాగం, కేంద్రీయ భూగర్భ జలమండలి సంయుక్తంగా భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ శాతాన్ని అధ్యయనం చేసింది. మర్రిగూడ, చింతపల్లి, నాంపల్లి, నార్కెట్పల్లి, ఎల్లారెడ్డిగూడెం, శివన్నగూడ, చెండూరు ప్రాంతాల్లోని భూగర్భ జలాల్లో అధికంగా ఫ్లోరైడ్ ఉందని గుర్తించారు. మిషన్ భగీరథ అధికారులు సైతం గొట్టపు బావుల్లో నీటి నమూనాలు పరీక్షించి ఫ్లోరిన్ అవశేషాలు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. మర్రిగూడ మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్న వైద్యారోగ్య శాఖ అధికారులు ఇంటింటికి వెళ్లి నమూనాలు సేకరించారు. గర్భిణులు, చిన్నపిల్లల్లో ఎక్కువగా ఫ్లోరైడ్ బాధితులు ఉన్నట్లు గుర్తించారు. మా దగ్గర ఉన్న బోర్లలో కొంత ఫ్లోరైడ్ ఎక్కువ ఉన్నది. మాకు ట్రీటెడ్ వాటర్ ఇస్తున్నారు, కానీ క్వాంటిటీ పెంచాలనే ఉద్దేశంగా శాంపుల్స్ కలెక్ట్ చేసి వాటర్ ఎనాలిసిస్, కెమికల్ ఎనాలిసిస్ చేయడం జరిగింది. 1.55 ppm మనకు పర్మిజబుల్ లిమిట్. మోస్ట్లీ 2.5 to 5 ppm వరకు ఉన్నది. డ్రింకింగ్ పర్పస్, కుకింగ్ పర్పస్ వాడొద్దని తెలియజేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఫ్లోరోసిస్ సర్వే అనేది స్టార్ట్ చేశాము. దీనికి సంబంధిత 37 టీంలు ఫామ్ చేశాము. 37 ఆశాలని విభజించి 37 టీములుగా వాళ్ళని ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి సర్వే చేయవలసిందిగా ఆదేశించాము. సంబంధిత గ్రామాలలో మనం వాటర్ శాంపిల్స్ అన్ని కలెక్ట్ చేసుకొని ల్యాబ్ కి కూడా పంపించాము టెస్టింగ్ కి. దంతాలది ఫ్లోరోసిస్ చూడడానికి దాంట్లో 4 గ్రేడ్లుగా విభజించాము. మైల్డ్, మోడరేట్, సివియర్, వెరీ సివియర్ అన్నట్టు. అది ఎలా చెక్ చేయాలనేది మేము మా ఆశాలకి, మా టీమ్స్ అందరికి ట్రైనింగ్ ఇచ్చాము. నామమాత్రంగా కాకుండా ఫ్లోరోసిస్ వాస్తవ సర్వే చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. గత కొంతకాలంగా మేము వింటున్నాము, మళ్ళీ ఫ్లోరోసిస్ నమోదు అవుతున్నాయి అని చెప్పేసి ఈ మధ్యలో కూడా అధికారులు అక్కడక్కడ శాంపిల్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాంటిది మళ్ళా పునరావృతం కాకుండా మా అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకొని కొద్దిగా స్పీడప్ చేసేసి అలాంటిది ఏదైనా ఉన్నా కూడా సమస్యని ఇప్పటికే సమాప్తం చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆశా వర్కర్లు వచ్చి స్టడీ చేస్తున్నారు. ఆశా వర్కర్లకు ఈ ఫ్లోరోసిస్ సమస్య పైన ఏమి అవగాహన ఉంటుంది? ప్రతి ఇంటికి వస్తున్నారు, మీ ఇంట్లో ఫ్లోరైడ్ కలిగిన మనుషులు ఉండరా, పండ్లు పచ్చగా ఉన్నాయా, లొంకరు ఉన్నాయా, ఇలాంటి ప్రశ్నలు వేసి రాసుకొని పోతున్నారు. ఏజ్ గ్రూప్ వైజ్ గా పరిశీలించినట్టయితే మనకు ఖచ్చితంగా వాస్తవమైన సర్వే రిపోర్ట్ వస్తుంది. దాన్ని పట్టుకొని మనం ఏదైనా ప్రభుత్వాల మీద మనం డిమాండ్ చేయొచ్చు. ఈ సమస్యను శాశ్వత పరిష్కారము దిశగా చూడాలనేది కూడా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. స్థానికుల నుంచి సేకరించిన నమూనాలు ల్యాబ్ కి పంపించామని, నివేదికలు రాగానే పూర్తి వివరాలు వెల్లడిస్తామని వైద్యారోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు.